आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहं हनुमान जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुनशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसान्तकं तर्ना శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ నమస్కారాలు. వేదవేద్యే పరే పంసే జాతే దశరథాత్మజ వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః అన్నారు. రామాయణం సకల వేదాల యొక్క స్వరూపం. సీతారాముల కథైనా మానవ జాతిని ఉద్ధరించేటటువంటి గొప్ప కల్పతరు. సకల ధర్మాలతోటి సకల శాస్త్రాలతోటి నిండిపోయినటువంటిది. అందులో పంచమకాండ అయినటువంటి సుందరకాండ చాలా విశేషమైనటువంటిది. ఎంత విశేషం అంటే ఎన్నెన్ని కష్టాలున్నా ఆ కష్టాలన్నీ పోగొట్టి సకల అభిష్టాలని ప్రసాదించేటటువంటిది సుందరకాండ. మృత్యు భయాలు తొలగిపోతాయి, అభివృద్ధి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. సుందరకాండలో అనేక సార్లు అంటే సుమారు 7 సార్లు సంపూర్ణ రామకథ అంతా వస్తుంది. కలియుగంలో ఒక్కసారి రామకథ వింటే, రామాయణం పారాయణం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలం లభిస్తుందంట. ఇది మహర్షులు చెప్పిన మాట. అంటే ఒక్క సుందరకాండలో 7 సార్లు రామకథ వస్తుందంటే 7 సార్లు సంపూర్ణ రామాయణం పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. అంటే 7000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి మహాఫలం మనకు లభిస్తుంది. అంత గొప్ప ఆనందాన్ని ఇది ఇస్తుంది. రావణాసుడు హనుమంతుల వారిని చూసి ఆశ్చర్యపోయాడు. తన మంత్రి చేత అడిగించాడు, ఎవడు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇలా చేశావు. భయం అంటే తెలియనటువంటి హనుమంతుల వారు నిబ్బరంగా నుంచున్నాడు, నిర్భయంగా సమాధానం చెప్తున్నాడు. ఏది చర్చించాలి, ఏది చెప్పాలి, ఏది హితవు చెప్పాలని అనుకున్నాడో దాని గురించి ఇంత మారణ హోమం సృష్టించాడు. ఆ కోరిక నెరవేరింది. ఇప్పుడు ఉన్నదంతా చెప్తున్నాడు. ఓయి రావణ, మూర్ఖుడివై అమ్మవారిని అపహరించి తీసుకొచ్చి బంధించి హింసించావే, ఇది మహాపాపం చేస్తున్నావు, ఇది దారుణమైనటువంటి పాపం. ఇప్పటికైనా కళ్ళు తెరు. అమ్మవారిని తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పి ఆయన పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకున్నావో నిన్ను రక్షించుకుంటావు, నీ లంకానగరం అంతా సురక్షితంగా ఉంటుంది, నిన్ను నమ్ముకుని ఈ రాక్షసులంతా సురక్షితంగా ఉంటారు, లేకపోతే ఎవరు బతకరు, రాముడు వచ్చాడా సర్వనాశనం కాక తప్పదని మహాభక్తుడైనటువంటి హనుమంతుల వారు జరగబోయేది చూశాడు, చూసింది చెప్తున్నాడు. విన్నాడా బాగుపడతాడు, వినలేదా నాశనం అవుతాడు. ఇంకా హనుమంతుల వారిని చూడంగానే ఏమేమి శాపాలు పాపాలు ఇవన్నీ గుర్తొచ్చాయంటే, కైలాసగిరిని పెకలిల్చునాడు నన్ను శపించెను నందీశ్వరుడు, కైలాసగిరిని పెకలిల్చునాడు నన్ను శపించెను నందీశ్వరుడు, కపిరూపమున వాడే వీడుగా వచ్చియుండెను నన్ను వల్చింపగా
కపిరూపమున వాడే వీడుగా వచ్చియుండెను నను వంచింపగా బాణాసురుడే ఈ వానరుడుగా వేచియుండెనో నను సాధింపగా బాణాసురుడే ఈ వానరుడుగా వేచియుండెనో నను సాధింపగా అనిలంకేశుడు మంత్రి ప్రహస్తుని అనిలంకేశుడు మంత్రి ప్రహస్తుని ఆదేశించెను మర్మమరయమని. హనుమంతులు వారిని చూడంగానే, ఆ తేజస్సును చూడంగానే చేసిన పాపాలు శాపాలు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఉలిక్కిపడ్డాడు. వాటి యొక్క స్వరూపమే వానరోత్తముడా, నిజానిజాలు తెలుసుకో అని తన మంత్రి చేత అడిగిస్తున్నాడు. రావణాసుడు ఒక ఆజ్ఞను అనుగుణంగా తన మంత్రి అడుగుతున్నాడు హనుమంతుల వారిని, ఓ వానరుడా, నిజానిజాలు చెప్పు, భయం వదిలిపెట్టు, నిన్ను నేను రక్షిస్తాను, లేకపోతే రావణాసుడు క్షమించడు, నీకు మరణం తప్ప వేరే దిక్కు లేదు, ఇప్పటికైనా నిజం చెప్పి బయటపడు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఓ వానరుడా భయము వీడుము, నీకు శుభమగు నిజమును తెలుపుము. ఓ వానరుడా భయము వీడుము, నీకు శుభమగు నిజమును తెలుపుము. యమకు వేర ఇంద్రాదులవరేని నిన్ను దూతగా ఇటు పంపినారేమి. యమకు వేర ఇంద్రాదులవరేని నిన్ను దూతగా ఇటు పంపినారేమి. విష్ణుదేవుడే మాపై పగగొని నిన్ను బంటుగా ఇటు పంపినాడేమి. విష్ణుదేవుడే మాపై పగగొని నిన్ను బంటుగా ఇటు పంపినారేమి. నిజము బల్కుచో బ్రతికిపోదువని, నిజము బల్కుచో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మహాకాంతితో వెలుగొందు నీవు, మామూలు కోతివి కానే కావు. మహాకాంతితో వెలుగొందు నీవు, మామూలు కోతివి కానే కావు. కోతి రూపమున కనుపిల్చు నీవు, ఎవడవో కాని కామరూపుడవు. కోతి రూపమున కనుపిల్చు నీవు, ఎవడవో కాని కామరూపుడవు. లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్రవేశించినావు. లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్రవేశించినావు. నిజము బల్కుచో బ్రతికిపోదువని, నిజము బల్కుచో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. మహాకాంతితో వెలిగిపోతున్న నీవు మామూలు కోతివి కానే కాదు. కోతి రూపంలో కనిపించు నీవు ఎవడవో కానీ మహాకామరూపుడివి, తేజోవంతుడివి, వైష్ణవ మాయవులాగా అనిపిస్తున్నావు. నిజానిజాలు చెప్పావా బతికిపోతావు, లేకపోతే నిన్ను క్షమించేది లేదని ఆ మంత్రి హెచ్చరిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఆ మాటలు విన్న హనుమంతుల వారు భయపడతాడా? ఉన్న నిజం ఏది చెప్పాలనుకున్నాడో ఆ నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. రావణాసుడికి హితవు చెప్తూ హెచ్చరిస్తూ, వాళ్ళకి ఎవరి వల్లైనా నష్టం జరిగితే వాళ్ళ పేరు చెప్తే కొద్దిగా భయపడతారు కదా, అందుకని ఒకానొక సమయంలో రావణాసుడు వాలి చేతిలో ఓటం పాలయ్యాడు, అవమాన పాలై పరుగునొచ్చి దాక్కున్నాడు. ఆ వాలి ప్రస్తావన కూడా తీసుకొచ్చి అటువంటి వీరాది వీరుడైనటువంటి వాలిని ఒకే అస్త్రంతో కూల్చినటువంటి వీరాది వీరుడు శ్రీరామచంద్రుడు నువ్వెంత, ఇప్పటికైనా కళ్ళు తెరని హితవు చెప్పడానికి రామకథలో వాలి ప్రస్తావన కూడా చెప్పాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం.
నువ్వు అనుకున్నట్టు నేను వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, వైష్ణవాయని కాను, దేవదూతని, అంతకంటే కాను, సహజమైన ఒక వానరుణ్ణి, సుగ్రీవుడి యొక్క మంత్రిని, శ్రీరామచంద్రుడి యొక్క భక్తుడిని, ఆయన ఒక దూతగా వచ్చానని హనుమంతుల వారు ఆ రాముడిని స్మరించాడు, గొప్పగా చెప్పబోతున్నాడు. ఆ రాముడి గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే, యమకుబేర ఇంద్రాదులౌవరికి దూతనుగాను దాసుడగాను, యమకుబేర ఇంద్రాదులౌవరికి దూతనుగాను దాసుడగాను, సహజమైన వానరుడను నేను ఆలకింపుము నిజము బల్కెదను, సహజమైన వానరుడను నేను ఆలకింపుము నిజము బల్కెదను, రాముని దూతగా ఇటు వచ్చినాను, రావను చూడగా ఇటు చేసినాను, రాముని దూతగా ఇటు వచ్చినాను, రావను చూడగా ఇటు చేసినాను, అని మారు పల్కె మారుతి దిటముగా, అని మారు పల్కె మారుతి దిటముగా, లంకేశ్వరుని వినుమని సూటిగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అశోకవనము ధ్వంసము చేసితే రాక్షస వీరులా సంహరించితే, అశోకవనము ధ్వంసము చేసితే రాక్షస వీరులా సంహరించితే, నాతో సమరము చేయవచ్చిన అసుర వీరులను వరుసగా గూల్చితే, నాతో సమరము చేయవచ్చిన అసుర వీరులను వరుసగా గూల్చితే, ఈ వంకనైన లంకేశునితో సంవాదము లభించనిల్చితి, ఈ వంకనైన లంకేశునితో సంవాదము లభించనిల్చితి, అని మారు పల్కె మారుతి దిటముగా, అని మారు పల్కె మారుతి దిటముగా, లంకేశ్వరుని వినుమని సూటిగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. దశరథ రాజు కుమారుడు రాముడు, తండ్రి మాట జవదాటని వాడు, దశరథ రాజు కుమారుడు రాముడు, తండ్రి మాట జవదాటని వాడు, అనుకూలవతి సతీ సీతతో ప్రియ సోదరుడు సౌమిత్రితో, అనుకూలవతి సతీ సీతతో ప్రియ సోదరుడు సౌమిత్రితో, తండ్రి మాట నిలుప రాజ్యము వీడే 14 వనవాసమేగే, తండ్రి మాట నిలుప రాజ్యము వీడే 14 వనవాసమేగే, అని మారు పల్కె మారుతి దిటముగా, అని మారు పల్కె మారుతి దిటముగా, లంకేశ్వరుని వినుమని సూటిగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సీతాపహరణము జరిగే వనమున, రామలక్ష్మణులు లేని సమయమున, సీతాపహరణము జరిగే వనమున, రామలక్ష్మణులు లేని సమయమున, రామలక్ష్మణులు సీతను వెదకుచు ఋష్యముఖమున మమ్ము కలసిరి, రామలక్ష్మణుల సీతను వెదకుచు ఋష్యముఖమున మమ్ము కలసిరి,
రామ సుగ్రీవులు సన్నిహితులైరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి రామ సుగ్రీవులు సన్నిహితులైరి మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి అని మారు పల్కె మారుతి తిటవుగా అని మారు పల్కె మారుతి తిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను సీత జాడగన కపివీరులను నలు దిశలకు సుగ్రీవుడౌపెను సీత జాడగన కపివీరులను నలు దిశలకు సుగ్రీవుడౌపెను శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నేను లంక చేరితి శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నేను లంక చేరితి అని మారు పల్కె మారుతి దిటముగా అని మారు పల్కె మారుతి దిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అడుగడుగునని లంక వెదకితి నీ భవనముల పరిశీలించితి అడుగడుగున ఈ లంక వెదకితి నీ భవనముల పరిశీలించితి అడుగడుగున ఈ లంక వెదకితి నీ భవనముల పరిశీలించితి నీ సంగతి నీ వారల సంగతి సంపూర్ణముగా నే గ్రహించితి నీ సంగతి నీ వారల సంగతి సంపూర్ణముగా నే గ్రహించితి సీతను చివరకు కాంచగలిగితి రాముని దూతగా కీర్తి పొందితి సీతను చివరకు కాంచగలిగితి రాముని దూతగా కీర్తి పొందితి అని మారు పల్కె మారుతి తిటవుగా అని మారు పల్కె మారుతి తిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నన్ను మిల్చిన వానర వీరులు వెదకుచున్నారు ముల్లోకములు నన్ను మిల్చిన వానర వీరులు వెదకుచున్నారు ముల్లోకములు గరుడుని మిల్చిన కడు బలవంతులు పవనుని మిల్చిన వేగవంతులు గరుడుని మిల్చిన కడు బలవంతులు పవనుని మిల్చిన వేగవంతులు నా కబురందిన మరు నిముషమున రాగలరిట గురణోత్సాహమున నా కబురందిన మరు నిముషమున రాగలరిట గురణోత్సాహమున అని మారు బల్కె మారుతి దిటముగా అని మారు పల్కె మారుతి దిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ
వసురేంద్ర విశ్వసింపుము నీ క్షేమమునే తెల్పెద వినుము. ఓ వసురేంద్ర విశ్వసింపుము నీ క్షేమమునే తెల్పెద వినుము. బలవంతుడవు తపోవంతుడవు ముల్లోకముల మెప్పించిన వాడవు. బలవంతుడవు తపోవంతుడవు ముల్లోకముల మెప్పించిన వాడవు. ధర్మార్థముల ఎరిగిన వాడవు పరకాంతల ఆశించగా తగదు. ధర్మార్థముల ఎరిగిన వాడవు పరకాంతల ఆశించగా తగదు. అని మారు పల్కె మారుతి దిటవుగా అని మారు పల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని చూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అతి బలశాలిని వాలిని గూల్చి సుగ్రీవుని కపిరాజుగా చేసిన. అతి బలశాలిని వాలిని గూల్చి సుగ్రీవుని కపిరాజుగా చేసిన. ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన. ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన. జానకీపతి పురుషోత్తముడు శ్రిత జనపాలుడు ధర్మరక్షకుడు. జానకీపతి పురుషోత్తముడు శ్రిత జనపాలుడు ధర్మరక్షకుడు. అని మారు పల్కె మారుతి దిటముగా అని మారు పల్కె మారుతి దిటముగా లంకేశ్వరుని వినుమని చూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతామాతను అపహరించితివి లంకకు తెచ్చి బంధించితివి. సీతామాతను అపహరించితివి లంకకు తెచ్చి బంధించితివి. జానకీ మాత అవని జాత పావన చరిత మహాపతివ్రత. జానకీ మాత అవని జాత పావన చరిత మహాపతివ్రత. ఆమెను వేల్చు వియోగ జ్వాల నీ సర్వమును దహించగల కీల. ఆమెను వేల్చు వియోగ జ్వాల నీ సర్వమును దహించగల కీల. అని మారు పల్కె మారుతి దిటముగా అని మారు పల్కె మారుతి దిటముగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంద్రుడేని చతుర్ముఖుడేని యవ్వడేని మరి త్రినేత్రుడేని. ఇంద్రుడేని చతుర్ముఖుడేని యవ్వడేని మరి త్రినేత్రుడేని. తిరుగులేని శ్రీరామ బాణమును ఎదిరించి నిలిచి బ్రతుకనేతుడే. తిరుగులేని శ్రీరామ బాణమును ఎదిరించి నిలిచి బ్రతుకనేతుడే. ఇంతటనైనా
సీతామాతను రామున కొసగి శరణు వేడుము. ఎంతటనైనా సీతామాతను రామున కొసగి శరణు వేడుము అని మారు పల్కె మారుతి దిటముగా, అని మారు పల్కె మారుతి దిటముగా, లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఓయి రావణ, మూర్ఖుడివై ప్రవర్తించావు. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి ఆలోచించు, నిజానిజాలు పరిశీలించు. జగన్మాత సీతామాత శ్రీరామచంద్రుడికి అర్ధాంగి ఆవిడ ఆయనకు దూరం చేసి అపహరించి తీసుకొచ్చి లంకలో బంధించి నానా రకాల హింసలు పెట్టావు. ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. ఇప్పటికైనా కళ్ళు తెరు. అతి బలశాలిని వాలిని గూల్చిన సుగ్రీవుని కపిరాజుకు చేసిన శ్రీరామచంద్రుడిని సామాన్యమైన నరుళ్లాగా ఊహించుకోక సర్వనాశనం అయిపోతావు. ఒకే బాణం చేత వాలిని కూల్చినటువంటి వీరాది వీరుడు శ్రీరామచంద్రుడు నువ్వెంత. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎవరనుకుంటున్నావు? ఇంద్రుడేని, చతుర్ముఖుడేని, ఎవ్వడేని, మరి త్రినేత్రుడేని, తిరుగులేని శ్రీరామబాణాన్ని నువ్వు ఎదిరించి బతకగలవా? ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం అని కీర్తి గరించినటువంటి పురుషోత్తముడితోటి శత్రుత్వం మంచిది కాదు. ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకో. అమ్మవారిని తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకో. నిన్ను నువ్వు రక్షించుకో, నీ రాజ్యాన్ని రక్షించుకో. రాముడు వచ్చాడా, రాముడి యొక్క కోపాగ్నికి సర్వనాశనం కాక తప్పదు. మేల్కో. ఈ విషయం చెప్పడానికి ఇంతటి మారణ హోమాన్ని సృష్టించాను అనేటప్పటికీ ఆ మాటలు విన్న రావణాసుడికి అవకాశం లభించింది. కానీ ఆవేశంతో ఊగిపోయి, అందున పుత్రశోకంతో ఉన్నాడేమో, ఎంతో మందిని పోగొట్టుకున్నాడేమో, అవమానం అంటే తెలియనటువంటి వాడు ఆ రోజంతా అవమానాలతోటి గడిచిపోతుంది. ఉదయాన్నే అమ్మవారితో అవమానింపబడ్డాడు. ఇప్పుడు హనుమంతుల వారిచే అవమానింపబడుతున్నాడు. తట్టుకోలేకపోయాడు. ఆవేశంతో ఊగిపోయాడు. ఒక్కసారి గర్జించాడు. గర్జించి ఏమన్నాడంటే, చాటుమాటుగా హితవు చెప్తూ మనలో భయాన్ని కలిగించేటటువంటి ఈ వానరోత్తముడు ఉపేక్షించడానికి వీల్లేదు. వెంటనే వీడిని వధించి వేసేయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరికైనా ఒకటే కోరుకుంటుంది, సుఖం భూయా దుఃఖం అభూత్. సన్యాసులైనా సంసారులైనా ఎవరైనా సరే నిజమైనటువంటి సుఖం గురించి అన్వేషిస్తూ ఉంటాం. ఈ సుఖము దుఃఖము, ఈ సుఖ దుఃఖాల కంటే అతీతమైనటువంటిది ఇంకొకటి, దాని పేరు ఆనందము. అది పరమాత్ముడి యొక్క స్వరూపం. ఇవన్నీ ఎలా పొందాలి? ఏది పొందితే సుఖం, ఏది పోగొట్టుకుంటే సుఖం, ఏది ఉండటం వల్ల దుఃఖం వస్తుంది, ఏది వదిలించుకుంటే సుఖం కలుగుతుంది, ఇవన్నీ కూడా మనకి శ్రీమద్ రామాయణం తెలియజేస్తుంది. మానవ జాతికి ఇచ్చినటువంటి గొప్ప వరం శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర, సీతారాముల యొక్క స్మరణం సకల పుణ్యదాయకం అని తెలియజేస్తూ, ఏది నిజమైనటువంటి సుఖం? మనిషికి ఏది అనుకుంటే అది కోరుకుంటే అది సుఖాన్ని ఇవ్వదు. తాను ఏదైతే కోరుకుంటాడో అది పొందితే సుఖం, పొందకపోతే దుఃఖం. అది దీర్ఘకాలంగా దుఃఖం అంటే రోగం కింద మారుతూ ఉంటుంది. సక్రమైనటువంటి కోరికలే మనకి సుఖాన్ని ఇస్తాయి. విపరీతమైన కోరికలు ఎప్పుడైనా ప్రమాదకరంగా మారుతాయి, మనకి లేని ఇబ్బందులు కలిగిస్తాయి, అన్ని రకాల్లోనూ అవమానాలే మిగులుస్తూ ఉంటాయి. రావణాసుడు ముల్లోకాల్ని జయించాడు, అందరినీ జయించాడు. ఏ రావణాసుడి దగ్గరికి ప్రతిరోజు సూర్యుడు వచ్చి అనుమతి తీసుకుంటే కానీ ఉదయించలేడో, వరుణ దేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, చంద్రుడు ఎవరైనా సరే రావణాసుడికి తలవంచక తప్పదో. అటువంటి స్థితిలో ఉన్న రావణాసుడు వేల కొద్ది ప్రియురాళ్ళు ఉన్నా సరే సీతామాత మోజులో పడ్డాడు. సర్వాన్ని పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకోవటమే కాదు, తాన్ని నమ్ముకుని జీవించేటటువంటి వాళ్ళందరినీ కూడా ముంచాడు. అందరికీ కష్టాలు తెచ్చాడు. కనుక మన సుఖం ఎందులో ఉందంటే సక్రమైనటువంటి కోరికల మీదే ఆధారపడి ఉంది. ఎప్పుడైతే మన కోరిక సక్రమైనటువంటిది అయి ఉంటుందో అదే మనకి నిజమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. మన సుఖం 10 మందికి సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి, కానీ అది విషాదం కింద మారకూడదు. రామకథ అదే చెప్తోంది. నీ ఆలోచనలు నియంత్రించుకో, చక్కగా జీవించు,
నీ ఆలోచనకు తగ్గ, నీ సహనానికి తగ్గ, నీ ఓర్పుకు తగ్గ కోరికలతోటి కొన్ని విపరీతమైన కోరికలు ఉన్నా మనం భరించలేం. మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. అలాగా ఏదైతే మనకి నిజమైనటువంటి సంతృప్తిని ఇస్తుందో అదే సుఖాన్ని ఇస్తుంది. మనకి సంతృప్తినివ్వదో, అసంతృప్తి మిగుల్చుతుందో అది రోగం కింద మారిపోతుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. రావణాసుడు అమ్మవారి మీద ఉన్నటువంటి వ్యామోహం చేత సర్వాన్ని పోగొట్టుకున్నాడు. తాను ఏది సంపాదించాడో అన్నీ పోగొట్టుకున్నాడు. మనుషులు ఏది సాధించాలో ఈ రామకథ మనకి నేర్పుతుంది. హనుమంతుల వారు రావణాసుడికి హితవు చెప్తూ హెచ్చరించి, నేను శ్రీరామచంద్రుడి యొక్క దూతను, సుగ్రీవుడి యొక్క మంత్రిని, రాముడి యొక్క కార్యార్థమై వచ్చాను, సుగ్రీవుడి యొక్క ఆజ్ఞగా నీ లంకలో అడుగుపెట్టాను, అంగుళం గాలించాను, అమ్మవారిని చూశాను, పోతూ పలకరిస్తూ మిమ్మల్ని అందరినీ హితవు చెప్పి హెచ్చరించి పోవాలని వచ్చాను. అంతేకాకుండా ఏ వాలి చేత నువ్వు పరాభవం పొందావో అదే వాలిని ఒకే బాణం చేత కూల్చినటువంటి వీరాది వీరుడు శ్రీరామచంద్రుడు. అతనితో శత్రుత్వం నీకు శ్రేయస్కరం కానే కాదు. అంతేకాకుండా ఒకటే భార్య, ఒకటే మాట, ఒకటే బాణం అని కీర్తి గడించినటువంటి పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, ప్రేమస్వరూపుడు. అతనితోటి నీకు శత్రుత్వం శ్రేయస్కరం కానే కాదు అని హితవు చెప్పి హెచ్చరిస్తుంటే ఆ మాటలు విన్న రావణాసుడికి ఆవేశం పొంగుకొచ్చింది. ఇంకా ఆ నిండు సభలో ఏమని శాసించాడంటే, సూటిపోటిగా హితము దెల్పెడు, చాటుమాటుగా భేదము గొల్పెడు, సూటిపోటిగా హితము దెల్పెడు, చాటుమాటుగా భేదము గొల్పెడు, ఈ వానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణ కఠోరములు, ఈ వానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణ కఠోరములు, మన ఎడ ద్రోహము చేసిన పాపుడు వేగమే వీని వధిల్చివేయుడు, మన ఎడ ద్రోహము చేసిన పాపుడు వేగమే వీని వధిల్చివేయుడు అని రావణుడు గర్జన సేయగా, అని రావణుడు గర్జన సేయగా, మారుతి నిలచే కడు నిబ్బరముగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే రావణాసుడు ఆజ్ఞాపించాడో ఇతన్ని వధించి వేసేయండి అని సభలో ఉన్నటువంటి వాళ్ళందరి ముఖంలో ఆనందం వచ్చేసింది. ఆ సభలో ఉండేటటువంటి ధర్మాత్ముడైనటువంటి ఒకే ఒక తులసి మొక్క లాంటి వాడు రావణాసుడి యొక్క తమ్ముడు విభీషణుడు లేచాడు. తెలియకుండా ఇతను జోలికి వెళ్తేనే ఇంత ప్రమాదం వచ్చింది, తెలిసి మళ్ళీ అతని జోలికి వెళ్తే ఇంకెంత ప్రమాదం వస్తుందో. అన్ని ధర్మాల్లో ఆరితేరినటువంటి వాడు రావణాసుడు. రాజధర్మాల్లో ఆయనకు మించినటువంటి వాడు లేడు. అన్ని ధర్మాలు బాగా తెలిసినటువంటి రావణాసుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం లంకానగరానికి ప్రమాదకరంగా మారుతోందని చాలా బాధపడి, దూతగా వచ్చినటువంటి వాడిని వధించడం రాజధర్మానికి విరుద్ధమని అన్నగారికి హితవు చెప్పి, తన ఆత్మీయుల్ని, బంధువుల్ని, అన్నగారిని, లంకానగరాన్ని అన్నిటినీ రక్షించుకోవాలని తాపత్రయంతో ఆ నిండు సభలో లేచి అన్నగారికి హితవు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రావణాసుడు తమ్ముడు ఆ విభీషణుడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. అన్నా రావణ తెలిసిన వాడవు, శాంతముగాన మనవిని వినుము, అన్నా రావణ తెలిసిన వాడవు, శాంతముగాన మనవిని వినుము, దూతను జౌపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది, దూతను జౌపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది, శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది, శూరుడవైనా
నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే అన్నగారికి ఆ నిండు సభలో లేచి హితవు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో అసలు ఆవేశంతో ఊగిపోతున్నాడేమో, ఒక్కసారి విరుచుకుపడ్డాడు తమ్ముడి మీద. నీకు మతుండే మాట్లాడుతున్నావా? మనకి ఇంత ద్రోహం తలబెట్టినాడు పక్షాన నిలుస్తావా, మాట్లాడతావా అని ఆవేశంతో దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? హితవు తెలిపిన సోదరుని గని రావణుండు రోషాన మండిపడి హితవు తెలిపిన సోదరుని గని రావణుండు రోషాన మండిపడి దూతగా వచ్చిన ఈవనచరుడు మన ఎడ ద్రోహము చేసిన పాపుడు దూతను జంపుట ఈవనచరుడు మన ఎడ ద్రోహము చేసిన పాపుడు పాపిని జంపుట పాపముగాదు ద్రోహిని వదలుట ధర్మముగాదు పాపిని జంపుట పాపముగాదు ద్రోహిని వదలుట ధర్మముగాదు అని రావణుడు మహోగ్రుడై నిలిచే కపిని బట్టి వధూపగబలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే అన్నగారికి హితవు చెప్పే ప్రయత్నం చేశాడో ఆ నిండు సభలో అవమానాన్ని పొందాడు. అయినా అవమానంగా భావించలేదు. అది రామాయణం యొక్క గొప్పతనం. ఇటు రాముల వారి పరివారం తీసుకున్న అన్నదమ్ముల్లో అదే ప్రేమ కనపడింది, రాక్షసుల మధ్యన చూసినా అదే ప్రేమ కనపడింది, వాలి సుగ్రీవుల మధ్యన కనపడినా అదే ప్రేమ కనపడింది. ఏదో కొంత పొరపాటు వల్ల అనుమానంతో అలాగ ప్రమాదం వచ్చింది తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమే నిజమైనటువంటిదని చూపించినటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. అన్నగారు గురించి బాధపడుతున్నాడు ఆ తమ్ముడు విభీషణుడు. ఇంకేమంటున్నాడంటే, అన్నా అన్నా రావణ కరుణ జూపుమా ప్రసన్నుడవై ఆలకింపుమా. అన్నా నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నావు, ఆనందంలో కానీ ఆవేశంలో కానీ తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వవు అన్నా. ప్రసన్నుడివై ముందర మామూలు వాడివై ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో. దూతగా వచ్చినటువంటి వాడిని వధించటం లోక విరుద్ధం, నిన్ను ఎవరూ మెచ్చుకోరు. అంతేకాకుండా అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి వాడు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాం? దూతగా వచ్చినటువంటి వాడు ఎవరైనా పొరపాటు పనులు చేస్తే రకరకాల శిక్షలున్నాయి, అటువంటి శిక్షల్లో ఏదో ఒక శిక్ష విధించి పంపించే, అంతేగాని వధించకేది రాజధర్మానికి విరుద్ధం అని బతిమాలుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? అన్నా రావణ కరుణ జూపుమా ప్రసన్నుడవై ఆలకింపుమా. మంత్రిసుతులను సేనాపతులను అక్షకుమారుని ఈ కపి చంపెను. మంత్రిసుతులను సేనాపతులను అక్షకుమారుని ఈ కపి చంపెను. మనకీతడు శత్రువేను నిజముగా అయినను దూతగా వచ్చినాడుగా. మనకీతడు శత్రువేను నిజముగా అయినను దూతగా వచ్చినాడుగా అని విభీషణుడు లంకేశునితో అని విభీషణుడు లంకేశునితో
దూతను జోపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అన్నావీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా. అన్నావీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా. దూతయడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి. దూతయడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట చబకు వేయుట గురుతు వేయుట వికలాంగు చేయుట. తలగొరిగించుట చబకు వేయుట గురుతు వేయుట వికలాంగు చేయుట. అని విభీషణుడు లంకేశునితో అని విభీషణుడు లంకేశునితో దూతను జోపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే విభీషణుడు అన్నగారు వెంబడ పదే పదే పడ్డాడో ఇంకా ఆవేశం తగ్గింది, ఆలోచన పెరిగింది. ఎందుకో తమ్ముడు పదే పదే చెప్తున్నాడని ఆలోచించి సరే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటా నిర్ణయం అంటే పంపించిన వాడికి తలవంపుగా ఉండాలి. రావణాసుడు అంటే లోకాలందరికీ ఒకసారి మళ్ళీ గుర్తుండిపోయే శిక్ష విధిస్తా, జాతి జాతికి గుర్తుండిపోవాలని ఆలోచించి ఏమనుకుంటున్నాడంటే ఈ వానరము పరబ్రహ్మము దివ్య తేజము సత్యరూపము. దివ్య తేజస్సుతోటి వెలిగిపోతున్నటువంటి హనుమంతుల వారిని చూశాడు రావణాసుడు. ఇతను సహజమైన వానరోత్తముళ్లాగా అనిపించట్లేదు, ఏదో మాయ దాగి ఉన్నది, ఇదేదో వైష్ణవ మాయలాగా అనిపిస్తోందని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఈ వానరము పరబ్రహ్మము దివ్య తేజము సత్యరూపము. యమకుబేర ఇంద్రాది దేవతల తపోబలమున పంపిన భూతము. యమకుబేర ఇంద్రాది దేవతల తపోబలమున పంపిన భూతము. వైష్ణవ మాయా కపిరూపమున నను వంచి వధింపవచ్చెను. వైష్ణవ మాయా కపిరూపమున నను వంచి వధింపవచ్చెను అని దశకంఠుడు తర్కించుకొనెను. అని దశకంఠుడు తర్కించుకొనెను పరిపరి విధముల తనలో తాను. తమ్ముడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి హనుమంతులు వారిని చూశాడు. ఆలోచన మొదలైంది, ఇదేదో ప్రమాదకరంగా మారబోతోందని అనుకున్నాడు. పంపించిన వాళ్ళకి ఈయనకి అందరికీ రావణాసుడు అంటే ఒక్కసారి గుర్తుండిపోవాలని అటువంటి శిక్ష విధిస్తానని ఆలోచించి హనుమంతుల వారి యొక్క తోకకు నిప్పట్టించి వదిలేయమన్నాడు. వానరులకి తోక ప్రియమైనటువంటి అంగం అన్నమాట. ఆ తోక ఎప్పుడైనా అవి ఖాళీగా ఉంటే తోకలు తీసుకుని ఆడుకుంటూ ఉంటే దాని బలమంతా కూడా ఆ తోకలోనే ఉంటుంది, దాని అందమంతా కూడా ఆ తోకలోనే ఉంటుంది. కనుక ఈ వానరోత్తముడికి తోకకు నిప్పంటించి వాడవాడలా ఊరేగించి వదిలిపెడితే పంపించిన వాళ్ళకి తలవంపుగా ఉంటుంది, ఈ వానరోత్తముడికి శాశ్వతంగా రావణాసుడు అంటే గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఈ వానర జాతి అంతా కూడా భయపడాల్సిందే అని ఆలోచనతోటి ఏ నిర్ణయం తీసుకున్నాడంటే హనుమంతుల వారి యొక్క తోకకు రిప్పండించి వాడవాడలా ఊరేగించి వదిలిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. అమాంతంగా ఇంకా రాక్షసులకి లేని ఉత్సాహం వచ్చింది. అక్కడ ఉండేటట్టు గుడ్డపిల్లికలు తీసారు.
నూనెలో తడిపారు, స్వామివారి యొక్క తోకకు చుట్టారు, నిప్పంటించారు. వాడవాడలా ఊరేగించుకుంటూ వేడుకగా చేసుకుని పోతుంటే అప్పటికే అమ్మవారి భక్తులు కొంతమంది అయిపోయారు అక్కడ. అమ్మవారిని అభిమానించేటటువంటి వాడు సీతామాత సామాన్యురాలు కాదు, ఎంతో ఓర్పు సహనంతో ఉండేటటువంటి ధర్మమూర్తి అని ఆ చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరిలోనూ పరివర్తన వచ్చేసింది. ఎప్పుడైతే హనుమంతుల వారికి ఇలా జరుగుతుందో కొంతమంది పరుగును పోయి అమ్మవారికి చెప్పారు, అయ్యో నా హనుమంతుడికి ఇంత ప్రమాదం వచ్చింది, ఇదంతా నా వల్లే కదా అని ఒక్కసారి అగ్నిదేవుని ప్రార్థించింది. ఎప్పుడైతే అగ్ని సమానురాలైనటువంటి ఆ తల్లి అగ్నిదేవుని ప్రార్థించిందో భగభగ మండేటటువంటి మంటలు ఉన్నాయి, కానీ ఆ చురకపోయింది. వెంటనే హనుమంతుల వారికి ఉత్సాహం వచ్చింది ఈ అద్భుతాన్ని గమనించి. ఇది రాముడి యొక్క అనుగ్రహమా, లేకపోతే అగ్నిదేవుడు నా తండ్రి అయిన వాయుదేవుడికి ప్రియమిత్రుడు కాబట్టి ఆయన ఒక అనుగ్రహమా, లేకపోతే సీతామాత వాత్సల్యమా? ఏదైతేనే నాకు రాముడి యొక్క అనుగ్రహం వచ్చిందని ఒక్కసారి ఉప్పొంగిపోయాడు. ఏ నిప్పు చేత నా తోకకు నిప్పంటించి వాడవాడలో ఊరేగిస్తున్నారో ఆ నిప్పుతోటే మీ కొంపలన్నిటికీ పెడతాను, మీరెలా వేడుక చేసుకుంటారో నేను చూస్తానని ఒక్కసారి భయం అంటే ఎలా ఉంటుంది ఈ రాక్షసులందరికీ రుచి చూపించబోతున్నాడు హనుమంతుల వారు. ఏం జరగబోతుందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీనివాలము. కపులకు వాలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీనివాలము. వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదిలివేయుడు. వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదిలివేయుడు. కాలిన తోకతో వీడేగుగాక, అంపిన వారికి తల వంపు కాగా. కాలిన తోకతో వీడేగుగాక, అంపిన వారికి తల వంపు కాగా. అని రావణుడు విభీషణుని గని, అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమణచుకొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. జీర్ణాంబరములు అసురులు దేచిరి, వాయుకుమారుని తోకకు జూటిరి. జీర్ణాంబరములు అసురులు దేచిరి, వాయుకుమారుని తోకకు జూటిరి. నూనెతో తడిపి నిప్పంటిల్చిరి, మంటలు మండగా సంతసించిరి. నూనెతో తడిపి నిప్పంటిల్చిరి, మంటలు మండగా సంతసించిరి. కపికుంజరుని ఇడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి. కపికుంజరుని ఇడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము మిన్నకుండెను, మారుతి మాత్రము మిన్నకుండెను. సమయము కాదని సాగిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఈ రాక్షసులంతా కూడా హనుమంతుల వారి యొక్క తోకకు నిప్పండించి వాడవాడలు ఊరేగించుకుంటూ తీసుకుపోతున్నారు. రకరకాల వేడుకలుగా ఉత్సవాలుగా ఆయనతో ఆడుకుంటూ హింసిస్తూ దూషిస్తూ అవమానిస్తూ తీసుకెళ్తుంటే హనుమంతుల వారు ఓర్పు సహనంతో వీళ్ళందరికీ లొంగినట్టు నటిస్తూ వెళ్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం పెంచుకోవాల్సిన లక్షణం ఏంటంటే ఓర్పు సహనం. అన్నీ కలిసి వచ్చే కాలంలో ఓర్పుతో ఉండకూడదు. అన్నీ కలిసి వచ్చే కాలంలో వేగాన్ని పెంచుకోవాలి, ఉత్సాహాన్ని పెంచుకోవాలి, సాధించే తపన పెంచుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఉత్సాహాన్ని పెంచుకోకూడదు, వేగాన్ని పెంచకూడదు, వేగాన్ని తగ్గించాలి, ఉత్సాహాన్ని నియంత్రించాలి, వివేకాన్ని పెంచాలి,
ఓర్పు సహనంతో మనం ప్రతిదీ తూచి ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. అన్నీ కలిసి వచ్చే కాలంలో ఏ నిర్ణయం తీసుకొచ్చినా మనకు సత్ఫలితాలే ఇస్తాయి. కానీ కలిసి రాని కాలంలో మంచి నిర్ణయాలు తీసుకున్న ఒక్కొక్కసారి తలనొప్పులు వస్తాయి. అందుకే కలిసి రాని కాలం వచ్చేటప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా ఓర్పుతోటి సహనంతో ఉండాలి. ఇదే సుందరకాండ మనకు నేర్పుతున్న మరొక సత్యం. అన్నిటికంటే ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప గుణం ఏదైనా ఉందంటే క్షమాపణ. క్షమించటంలో ఉన్నటువంటి తృప్తి, క్షమించటంలో ఉన్నటువంటి ఆనందం శిక్షించటంలో మనకి ఎప్పుడూ దొరకదు. వీలైనంత వరకు మనం వివేకంతో వ్యవహరిస్తూ క్షమాగుణం మీదే మనం ఎక్కువ చూడాలి. లంకాదహన కార్యక్రమం రెండిటిని సూచిస్తూ ఉంటుంది. ఎవరినైనా వేధిస్తే ఎంత గొప్పదైనా మిగిలేది బూడిద ఒకటే. అతి సుందరమైనటువంటి లంకానగరం, అతి సుందరమైనటువంటి అశోకవనం, రెండు దాని గురించి గొప్పగా తెలుసుకున్నాం. లోకోత్తర సుందరి అయినటువంటి సీతామాతను వేధించాడు. అక్కడ పెట్టి తన గొప్పతనాన్ని చూపించుకుందాం అనుకున్నాడు. కానీ ఏమైంది? ఆవిడను వేధించడం వల్ల, ఆవిడ యొక్క వేధింపులు, ఈయన హింసించడం వల్ల ఈయన యొక్క హింసలన్నీ ఆ తల్లి భరించి ఓర్పు నశించి బోరుమను ఏడ్చి ఆత్మహత్యకు సిద్ధపడిన ఆ తల్లి యొక్క ప్రతిరూపం లంకానగర దహనంగా మారిపోయింది. రావణాసుడు అంతవాడు, అన్నిట్లోనూ ఆరితేరినటువంటి వాడు, మహామేధావి, పండితుడు, విద్వాంసుడు, మహాభక్తుడు, తపస్సంపన్నుడు, ఎన్నో వరాలు పొందినటువంటి వాడు అహంకారాన్ని జయించలేక అన్నీ సంపాదించుకుని అన్నీ ఏవైనా తన కళ్ళ ముందరే భస్మం అవుతున్నాయి. జీవితంలో ఎదిగే కొద్దీ ఇంకా ఒదగాలి. జీవితంలో మన వెంట వచ్చేది ఏంటంటే ప్రేమ ఒకటే. ధర్మ ఆచరణతో చేసినవే మనకి మన వెంట వస్తాయి. అధర్మంగా మనం ఏది సాధించినా అవన్నీ బూడిద పాలైపోతాయని చూపిస్తూ ఆ రావణాసుడు ఆజ్ఞ ప్రకారం నూనెలో తడిపినటువంటి గుడ్డ పిలికలు తీశారు. హనుమంతులు వారు తోకకు చుట్టారు, నిప్పండిచ్చారు. వాడవాడలా ఊరేగించుకుంటూ వేడుక చేసుకుంటూ వెళ్తుంటే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నడివీధుల నినాదము సేయుచు కూడలి స్థలముల ఆగుచు సాగుచు. ఎంతో ఉత్సాహంగా వేడుగ్గా చేసుకుంటున్నారు. హనుమంతులు వారిని హింసిస్తూ తోకకు నిప్పండించి వాడవాడలా ఊరుగేస్తూ గంతులేసుకుంటూ చిందులేసుకుంటూ రావణాసుని పొగుడుతూ ఈ హనుమంతులను గుద్దుతూ గిచ్చుతూ గిల్లుతూ రకరకాల వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ హనుమంతుల వారికి బాధ కలిగిస్తున్నారు. అయినా మౌనంగా ఉన్నాడు. ఏం జరుగుతోంది? నడివీధుల నినాదము సేయుచు కూడలి స్థలముల ఆగుచు సాగుచు రామదూత ఇతడే అనుచు దూషణలాడుచు హేళన చేయుచు. రామదూత ఇతడే అనుచు దూషణలాడుచు హేళన చేయుచు. రాజభటులు మహావీరులనగా వానరోత్తముని వీధుల త్రిప్పగా. రాజభటులు మహావీరులనగా వానరోత్తముని వీధుల త్రిప్పగా. పిన్నలు పెద్దలు అసురులు చేరి, పిన్నలు పెద్దలు అసురులు చేరి దారి పొడవున వేడుకగాంచిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిప్పుచుండిరని. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిప్పుచుండిరని. రాక్షస వనితలు వేడుక మీరుగా పరుగున పోయి సీతకు తెల్పగా. రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెల్పగా. అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటెల్లెనని. అంతటి ఆపద
తన మూలమున వాయుసుతునకు వాటెల్లనని సీతామాత కడు చింతించెను, సీతామాత కడు చింతించెను, అగ్నిదేవుని ప్రార్థన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారిని ఊరేగించుకుంటూ తీసుకుపోతున్నారో కొంతమంది రాక్షస వనితలు పోయి, అమ్మా అమ్మా ఏం జరిగిందో తెలుసా, ఎవరో తమరి యొక్క దూతంట, శ్రీరామచంద్రుడు యొక్క భక్తుడంట, సుగ్రీవుడు యొక్క మంత్రుడంట, హనుమంతుడంట తమరితో మాట్లాడాడంట. వారిని యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం చేత పడగొట్టి బంధించి లంకేశుడు యొక్క దర్బార్లో తీసుకుపోతే ఆగ్రహంతో ఆయన తోకకు నిప్పంటించి వాడవాడలో ఊరేగించి వదిలేముని శిక్ష విధిస్తే ఈ రాక్షసులంతా ఆయన తోకకు నిప్పండించారు, వాడవాడలో ఊరేగించుకుంటూ తీసుకుపోతున్నారు తల్లి అని చెప్తే ఆ తల్లి ఆ మాట విని ఒక్కసారి దుఃఖించి బాధపడి, అయ్యో హనుమంతుల వారికి నా వల్ల ఎంత కష్టం వచ్చిందని ఆ తల్లి తల్లడిల్లింది. రాక్షసులంతా ఆయన తోకకు నిప్పండించారు, వాడవాడలో ఊరేగించుకుంటూ తీసుకుపోతున్నారు తల్లి అని చెప్తే ఆ తల్లి ఆ మాట విని ఒక్కసారి దుఃఖించి బాధపడి, అయ్యో హనుమంతుల వారికి నా వల్ల ఎంత కష్టం వచ్చిందని ఆ తల్లి తల్లడిల్లింది. వెంటనే అగ్నిదేవుని ప్రార్థించింది. అగ్ని సమానురాలైనటువంటి మహాపతివ్రత ఆ మహాతల్లి అగ్నిదేవుని ప్రార్థిస్తే అగ్నిదేవుడు వినకుండా ఉంటాడా? అప్పటిదాకా భగభగభగా మండుటటువంటి మంటలన్నీ ఒక్కసారి చప్పగా చల్లారిపోయాయి. మంట అయితే ఉంది కానీ ఆ చురక లేకుండా పోయింది, బాధ తెలియట్లేదు. ఇదేదో అద్భుతం జరిగింది అని హనుమంతుల వారికి ఉత్సాహం వచ్చింది. ఏం జరిగింది? ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను, ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను, అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను, రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను, మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను, మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వెంటనే ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని అనుభవించాడో తన్ను తాను మర్చాడు. ఇది రాముడి యొక్క అనుగ్రహము, అగ్నిదేవుడి యొక్క వాత్సల్యము, సీతామాత యొక్క ఆశీర్వచ ఫలము. ఏదైతేనే నాకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది, రామానుగ్రహం కలిగింది అని ఏ నిప్పుతోటి నాతోటి చెలగాటం ఆడి నా తోకకు నిప్పండించి వాడవాడలా ఊరేగించి సంతసించారో అదే నిప్పుతోటి మీ కొంపలకు పెడతాను, మీరు ఎంత సంతోషంగా ఉంటారో నేను చూస్తానని ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారన్నట్టు అదే జరుగుతోంది ఇప్పుడు. ఇంకా హనుమంతుల వారు వెనక ముందు ఆలోచించలేదు, ఆనందం వచ్చింది. ఒక్కసారి అమాంతంగా శరీరాన్ని పెంచాడు, ఆ గుడ్డ పులికలన్నీ తెగి పడిపోయాయి. వెంటనే ఒక్కసారి గర్జించేటప్పుడు చుట్టుపక్కల వేడుకగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీస్తున్నారు. అమాంతంగా విజృంభించాడు. ఆ లంకానగరంలో తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చున్నాడు. కాలుతున్న తోకతో లంకానగరానంతా ఒక్కసారి చూశాడు. ఒక్కొక్క భవనానికి అగ్ని అంటించుకుంటే వెళ్ళిపోతుంటే అప్పటిదాకా అగ్నిదేవుడు వాయుదేవుడు వీళ్ళ ధర్మాల్ని మర్చిపోయి బానిసల్లాగా బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా హనుమంతుల వారు అండ చూసుకుని ఒక్కసారి వాళ్ళు కూడా విచ్చలవిడిగా వీర విహారం చేశారు, వాళ్ళ ధర్మాలను నిర్వర్తించారు.
అగ్నికి వాయువు తోడే రాగా లంకానగరంతా అగ్నికి ఆహుతి అయిపోయి భగభగభగా మండిపోతూ క్షణాల్లో బూడిద పాలవుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆనందముతో కాయము బెల్చెను, బంధములన్నీ తెగిపడిపోయెను. ఆనందముతో కాయము బెల్చెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టడగించెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టడగించెను. గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున, గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున, స్తంభము పైకి మారుతి అగసెను, స్తంభము పైకి మారుతి అగసెను. లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. ఇంకా హనుమంతుల వారికి ఉత్సాహం వచ్చింది. లంకా దహన కార్యక్రమం ప్రారంభించాడు. ఎలా మొదలుపెట్టాడు? ఏ మంటలనా వాళ్ళము గాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని, ఏ మంటలనా వాళ్ళము గాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని, భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు, భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు, మేడ మీదెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల, మేడ మీదెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల. చూచిరౌమనిన కాల్చి వచ్చిన, చూచిరౌమనిన కాల్చి వచ్చిన, ఘన విఖ్యాతి గడించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మంత్రి ప్రహస్త మహాపాశుల విరూపాక్ష వజ్రదోష్టుల, మంత్రి ప్రహస్త మహాపాశుల విరూపాక్ష వజ్రదోష్టుల, ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల, ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల, కుంభని కుంభ కుంభకనుల సుఖశారణాది రాక్షస గృహముల, కుంభని కుంభ కుంభకనుల సుఖశారణాది రాక్షస గృహముల, చూచిరౌమనిన కాల్చి వచ్చిన, చూచిరౌమనిన కాల్చి వచ్చిన, ఘన విఖ్యాతి గడించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అగ్నికి వాయువు తోడై రాగా లంకాపురమున మంటల గయగా, అగ్నికి వాయువు తోడై రాగా లంకాపురమున మంటల గయగా,
ఎల్ల రాక్షసుల గృహముల కాలి నేలగూలెను బూడిద పాలై. ఎల్ల రాక్షసుల గృహములు కాలి నేలగూలెను బూడిద పాలై. లంకావాసులు భయపడిపోయిరి దీనారవముల పరుగిడ సాగిరి. లంకావాసులు భయపడిపోయిరి దీనారవముల పరుగిడ సాగిరి. చూచిరౌమనిన కాల్చి వచ్చిన చూచిరౌమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పసిపాపలను కరముల నిడుకొని కల్లులు ఏడ్చుచూ పరుగిడ సాగిరి. పసిపాపలను కరముల నిడుకొని కల్లులు ఏడ్చుచూ పరుగిడ సాగిరి. మంటల మండే మేడల నుండి క్రిందకి దుమికిరి యువతులు తెగబడి. మంటల మండే మేడల నుండి క్రిందకు దుమికిరి యువతులు తెగబడి. అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరూ ఆక్రందించిరి. అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరూ ఆక్రందించిరి. చూచిరౌమనిన కాల్చి వచ్చిన చూచిరౌమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సర్వమంగళ సంశోభితము మందరగిరి వలె మహోన్నతము. సర్వమంగళ సంశోభితము మందరగిరి వలె మహోన్నతము. పతాకాంకిత ధ్వజాకీర్ణము చతురంగ బల పరివేషితము. పతాకాంకిత ధ్వజాకీర్ణము చతురంగ బల పరివేషితము. లంకేశ్వరుని దివ్య భవనము క్షణములో నాయే జ్వాలామయము. లంకేశ్వరుని దివ్య భవనము క్షణములో నాయే జ్వాలామయము. చూచిరౌమనిన కాల్చి వచ్చిన చూచిరౌమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విమానములు మంటలంటుకొని నేలగూలెను తొనకలై. విమానములు మంటలంటుకొని నేలగూలెను తొనకలై. మణిమయ స్వర్ణ సౌధములు కాలి కరగిపారెను బూడిద పాలై. మణిమయ స్వర్ణ సౌధములు కాలి కరగిపారెను బూడిద పాలై. సుందరమైన లంకాపురము రూపువాసను మంటల పాలై. సుందరమైన లంకాపురము రూపువాసను మంటల పాలై. చూచిరౌమనిన కాల్చి వచ్చిన చూచిరౌమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి అన్నారు. నాయనా చూసి రావయ్య అంటే కాల్చి వచ్చేస్తున్నాడు హనుమంతుల వారు. ఇంకా ఏం చేస్తున్నాడు స్వామివారు? త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగా యగసిన జ్వాలల బోలిన మంటల. త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగా యగసిన జ్వాలల బోలిన మంటల. రాక్షసమృత దేహాలు ఆజ్యముగా భూమరహితమై మండిన మంటల. రాక్షసమృత దేహాలు ఆజ్యముగా ధూమరహితమై మండిన మంటల. ఫెళ ఫెళ ఫెళమను నిధ్వానముల లంకాపురము రగిలెను మంటల. ఫెళ ఫెళ ఫెళమను నిధ్వానముల లంకాపురము రగిలెను మంటల. చూచిరమనిన కాల్చి వచ్చిన, చూచిరమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు ఒక భవనం నుంచి ఇంకొక భవనం, ఇంకొక భవనం నుంచి ఇంకొక భవనం ఇలా దూక్కుంటూ మొత్తం లంకానగరం అంతా అగ్నికి ఆహుతి చేసేస్తున్నారు. అప్పటిదాకా బానిసల్లా బతికినటువంటి అగ్నిదేవుడు, వాయుదేవుడు కూడా హనుమంతుల వారు అండ చూసుకుని వీర విహారం చేసి క్షణాల్లో భగభగభగా లంకానగరం అంతా అగ్నికి ఆహుతి అయిపోతుంది. ధర్మో రక్షత రక్షిత. మానవుడు ఏ ధర్మాన్ని ఆచరిస్తాడో ఆ ధర్మమే ఎప్పుడూ తనని రక్షిస్తూ ఉంటుంది. మన వెంట వచ్చేది మనం ఆచరించిన ధర్మనిష్టే, మనం కాపాడేది కూడా మనం ఆచరించినటువంటి ధర్మనిష్టే. రామాయణం అదే పదే 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 చెప్తోంది మానవుడికి, నువ్వు ఎప్పుడూ ధర్మాన్ని వదిలిపెట్టగా. రాముడు ధర్మాన్ని వదిలిపెట్టలేదు, అన్నీ ఆయన వెంట వచ్చాయి. రావణాసుడు ధర్మాన్ని ఎప్పుడూ ఆచరించలేదు, ఆయన దగ్గర అన్నీ ఉన్నవి కూడా దూరం అయిపోయాయి. ఆఖరికి ఎలా మారినాయంటే బూడిద పాలైపోయినాయి. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కష్టాలు పాలయ్యారు. మానవుడిని ఎప్పుడూ రక్షించేది, ఉద్ధరించేది ధర్మం ఒక్కటే. సమయం అనుకూలించేంత వరకు ఒక రకంగా ఉంటుంది, అనుకూలించకపోతే ఓ రకంగా మారిపోతుంది. రావణాసుడికి ఇప్పటిదాకా అనుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి అన్నీ ఆయన అనుకున్నట్టు జరిగాయి. ఇప్పుడు ప్రతికూల వాతావరణం ప్రారంభమైంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆనందంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎటువంటి ఫలాలు ఇస్తుందో ఎవరైనా సరే, సాక్షాత్ హనుమంతుల వారు కూడా ఈవేళ ఆయన చేసిన పనికి ఆయనే తిట్టుకుంటున్నాడు. అందుకే ఆవేశం అన్ని అనర్థాలకి అదే కారణం అవుతుంది. మనం ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించినా రెప్పపాటు ఆవేశం అన్నిటినీ నాశనం చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎంతో ఘనకార్యాన్ని సాధించిన హనుమంతుల వారు ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం, ఆనందంలో తీసుకున్న నిర్ణయం ఎటువంటి ఫలాన్ని ఇచ్చింది, తర్వాత ఎంత బాధపడ్డాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా ఆనందంతో పొంగిపోయాడు. ఏ నిప్పుతోటైతే చెలగాటం ఆడారో ఆ నిప్పుతోటే లంకానగరం అంతా అగ్నికి ఆహుతి చేస్తా అన్నాడు. విర్రవీగాడు. ఒక భవనం నుంచి ఇంకో భవనానికి, ఒక భవనం నుంచి ఇంకో భవనానికి అగ్నితోటి ఆహుతి చేశాడు. లంకానగరం అంతా భగభగా మండిపోతోంది. పెద్ద పెద్ద మేడలన్నీ బూడిద పాలై నేల రాలుతున్నాయి. తర్వాత తల్లులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని 7 అంతస్తుల మేడల మించి కిందకు దూకి బోరుని మనం విలిపిస్తూ పరుగులు తీస్తున్న అగ్నిహోత్రుడే ఈ వానర రూపంలో వచ్చాడా అనే భావన కలిగింది. ఆ రకంగా అగ్ని ఏ రకంగా ప్రజ్వలింపజేస్తున్నాడు హనుమంతుల వారు. హనుమంతుల వారు అండ చూసుకుని అగ్నిదేవుడు, వాయుదేవుడు కూడా వాళ్ళ ధర్మాల్ని ఇంకా పూర్తి స్వేచ్ఛతోటి నిర్వర్తిస్తున్నారు. లంకానగరం అంతా అగ్నికి ఆహుతి అయిపోయి ఎలా ఉన్నదంటే, ఒకచో కుంకుమ కుసుమ కాంతుల, ఒక ఎడబూరుగు పుష్పఛాయల. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల, ఒక ఎడబూరుగు పుష్పఛాయల. ఒకచో మోదుగు విరుల తేజముల, ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల. ఒకచో మోదుగు విరుల తేజముల, ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల. కోటి సూర్య సమాన కాంతుల, లంకాపురము రగిలెను మంటల.
కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలను మంటల చూచిరవు మనిన కాల్చి వచ్చిన చూచిరవు మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అనుకున్న వెంటనే హనుమంతుల వారు లంకానగరం అంతా అగ్నికి ఆహుతి చేసేశారు. అగ్నిలో చిక్కుకున్నటువంటి లంకానగరం అంతా భగభగా మండిపోతూ బూడిద పాలైపోతుంది. ఎలా ఉన్నదంటే భూమ్యాకాశములు ఏకజ్వాలగా లంకా దహనము పూర్తి కాగా భూమ్యాకాశములు ఏకజ్వాలగా లంకా దహనము పూర్తి కాగా ఇంతటి మారణ హోమము చేసి రాముని దలచుచు మారుతి నిలువగా ఇంతటి మారణ హోమము చేసి రాముని దలచుచు మారుతి నిలువగా దేవగంధర్వ సిద్ధచారణులు పవన కుమారుని పొగడిరి ఘనముగా దేవగంధర్వ సిద్ధచారణులు పవన కుమారుని పొగడిరి ఘనముగా చూచిరౌమనిన కాల్చి వచ్చిన చూచిరౌమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. భూమ్యాకాశములు ఏకజ్వాలగ లంకా దహనము పూర్తి కాగా భూమి మీద పుట్టిన అగ్ని ఆకాశాన్ని అంటోందంట. అంతేకాకుండా లంకానగరం అంతా అగ్నికి ఆహుతైపోయి భగభగా మండిపోతుంటే చూడటానికి ఎలా ఉందంటే లంకానగరం అంతా ఒక యాగ మండపం చేసి హనుమంతుల వారు ఒక ఋత్వికులుగా లోకానికి మేలు జరగాలని ఒక ధర్మయజ్ఞం చేస్తున్నటువంటి ఆ భావన అలా కనబడుతోందంట. ఇంకా దేవతలంతా కూడా హనుమంతుల వారిని చూసి పొంగిపోతున్నారు, పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంకా లంకాదహనం అంతా పూర్తి అయిపోయింది కదా, అనుకున్న పని పూర్తి అయిపోయింది కదా, ఈ రాక్షసులు గుణపాఠం చెప్పానని ఆనందంతో తిరిగి వచ్చాడు. సముద్రం దగ్గరికి చేరాడు, తోకను తీసి ఆ సముద్రంలో పడేశాడు. తోకను చల్లార్చుకుంటూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేస్తే పని పూర్తి అయిపోయాక ఎలా జరిగిందా అని ఎలాగ ఆలోచిస్తూ ఉంటామో హనుమంతుల వారు కూడా ఏది ఒకసారి లంకానగరం చూద్దాం, ఎలా అగ్నికి ఆహుతయి బగబగా మండుతుందో చూద్దాం అని అనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. చూడంగానే ఆయనకి భయం కలిగింది. భోరును మన ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం, ఆనందంతో తీసుకున్న నిర్ణయం ఎంత ప్రమాదకరంగా మారిపోయినాయి. ఆవేశం అవసరమా? ఆనందంలో ఇటువంటి నిర్ణయాలను నేను తీసుకుండేది అని తాను తిట్టుకుంటున్నాడు. ఈ లంకానగరం అంతా అగ్నికి ఆహుతి చేద్దాం అనుకున్నాను, కానీ ఆ లంకలోనే నా తల్లి కూడా ఉంది కదా, ఈ అగ్నిలో నా తల్లి కూడా చిక్కుకుంటుంది కదా, ఆవిడ నా కారణం చేత మరణిస్తే చేతులారా నా తల్లిని చంపిన మహాపాపిని అవుతాను కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుపోయి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా నేను తల్లిని చూశాను, మాట్లాడాను, రావణాసుడు హితో చెప్పి హెచ్చరించాను, వినలేదు, నా తోకకు నిప్పంటిస్తే లంకానగరం అంతా అగ్నికి ఆహుతి చేశాను, ఆ అగ్నిలో తల్లి కూడా చిక్కుకుని మరణించిందంటే ఈ దుర్వార్త విని శ్రీరామచంద్రుడు జీవిస్తాడు, ఎంత సిగ్గుమాలిన పని చేశాను అని తాను తిట్టుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.